హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియా నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది రాజమౌళి గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారు యాక్ట్ చేస్తున్న మూవీ అని చెప్పాలి. ఈ మూవీ పైన భారీ హోప్స్ ఉన్నాయి అండ్ భారీ హైప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ రాకుండా మూవీ టీం చాలా జాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా అయితే ఒక చిన్న అప్డేట్ అయితే విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారనమాట. అదేంట్రా అంటే ఈ మూవీ స్క్రిప్ట్ చాలా వరకు లాక్ అయిపోయింది, చాలా వరకు ఫినిష్ అయిపోయింది, ఎండింగ్ దశలో ఉంది. మ్యాక్సిమం ఈ మూవీ షూటింగ్ జనవరి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పారు, ఒక ఈవెంట్లో చెప్పారనమాట. అయితే ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ ఇష్యూ గురించి బడ్జెట్ ఎంత ఉండొచ్చు అని చెప్పి ఫ్యాన్స్ డిస్కస్ చేస్తూనే ఉన్నారు. కామన్ ఆడియన్స్ కూడా ఇది ఒక క్యూరియాసిటీ మ్యాటర్ అయిపోయిందనమాట. ఏంటంటే ఈ మూవీ బడ్జెట్ 500 crores పైన ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏంటంటే 1000 crores పైన ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు అనమాట. సో నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఈ మూవీ బడ్జెట్ 1000 crores వరకు ఉండొచ్చు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. బికాస్ ఏంటంటే ఈ మూవీలో చాలా వరకు హాలీవుడ్ యాక్టర్స్ని కూడా తీసుకుంటున్నారు. హాలీవుడ్ లొకేషన్స్ అంటే ఫారెన్ లొకేషన్స్లోనే ఎక్కువ షూట్ ఉండబోతుందంట. దానికి సంబంధించి కొన్ని పిక్స్ కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు రాజమౌళి గారు. ఏంటంటే స్క్రిప్ట్ పని కొంచెం ఎండింగ్కి వచ్చేసిన తర్వాత ఆయన లొకేషన్స్ కోసం అని చెప్పి ఆఫ్రికాకి వెళ్ళారనమాట. అక్కడ కొన్ని వైల్డ్ యానిమల్స్ చుట్టూ లొకేషన్స్ చూశారు. అక్కడ ఉన్న కొన్ని వైల్డ్ ఒక సింహం గురించి కూడా ఒక ఫోటో పెట్టారనమాట. సో అక్కడ మొత్తం ఒక అడ్వెంచర్ మూవీకి సంబంధించిన లొకేషన్స్ చూస్తూ ఆయన కొన్ని ఫొటోస్ పిక్స్ రిలీజ్ చేశారు. సో ఈ ఫొటోస్ చూసినప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ చాలా వరకు ఫిక్స్ అయిపోయారనమాట. ఇది ఒక ఇండియన్ వర్షన్, ఇండియన్ జోన్స్ మూవీ టైప్ ఉండొచ్చు, ఒక అడ్వెంచరస్ అండ్ మిస్టీరియస్ కొంచెం ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో కూడిన ఒక సబ్జెక్ట్తో రాబోతున్నారని తెలుస్తుంది. సో ఈ మూవీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో రాబోతుంది. దీనికి కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో ఒక్కోసారి కొంతమంది ఏమంటున్నారంటే అంత బడ్జెట్ ఆయన ఒక్కరే చేయలేరు, సో దీనికోసం వేరే ప్రొడక్షన్ ఆఫీసర్స్ కూడా జాయిన్ అయిపోతున్నారు, మేబీ అందువల్ల 1000 crores వరకు మూవీ వెళ్తుంది అని కొంతమంది చెప్తున్నారు. సో అదే అయ్యుండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే అంత బడ్జెట్ కాబట్టి. సో ఇది నాకు తెలిసి వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోయే మూవీ, దీంట్లో కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ ఉండబోతున్నారు కాబట్టి సో బడ్జెట్ రేంజ్ కూడా పెరుగుతుంది. మనం చూసుకున్నామంటే మన ఇండియన్ సినిమా బాహుబలి రిలీజ్కి ముందు 100 crores కొట్టిందంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవారు. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో బాహుబలితో 500 crores అందుకున్నారు. తర్వాత బాహుబలి 2 వచ్చింది, దాంతో ఏకంగా ఒకేసారి 2000 crores వరకు వెళ్ళింది మూవీ. అంటే బాహుబలి 2 ఫైనల్ కలెక్షన్స్ 1800 crores. సో ఇంచుమించు వరల్డ్ వైడ్గా మనోళ్ళు కూడా 2000 crores మార్కుని టచ్ చేయగలరని చెప్పి ఎప్పుడో 5 years బ్యాకే రాజమౌళి గారు చూపించారనమాట. తర్వాత RRR సినిమాతో ఆయన డైరెక్ట్గా మన సినిమా కూడా ఆస్కార్ అవార్డు కొట్టగలదు, కొట్టి చూపిస్తామని చెప్పి ఆస్కార్ అవార్డుని ఈజీగా కొట్టి మన ఇండియా తీసుకొచ్చారు. సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ ఈయన కాంబినేషన్లో రాబోతున్న మూవీ అది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారంటే ఒక రేంజ్లో ఉండబోతుంది. సో ఈసారి పక్కా ఒక RRR కన్నా బాహుబలి 2 కన్నా నెక్స్ట్ లెవెల్లో మూవీ ఉండాలని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఆ రేంజ్ తగ్గట్టే బడ్జెట్ పెడతారు, ఆ రేంజ్ తగ్గట్టే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఉండబోతుంది. సో కొంతమంది ఏంటంటే 1000 crores వరకు బడ్జెట్ పెడితే ఈ మూవీ ఇంచుమించు 1500 crores నుంచి 2000 crores వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండొచ్చు, వరల్డ్ వైడ్ అంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి కొంతమంది ఫిక్స్ అయిపోయారు. సో పక్కా, ఎందుకంటే రాజమౌళి గారి క్రేజ్ అలా ఉంది, అలాగే మహేష్ బాబు గారి క్రేజ్ కూడా బాగుంది. కాబట్టి ఈసారి వచ్చే సినిమా మన ఇండియన్ స్టాండర్డ్స్ని హాలీవుడ్ స్టాండర్డ్స్ని కొట్టేలాగా ఉంటుంది. మేబీ వాళ్ళని మించిపోవచ్చు అటువంటి. సో ఎటువంటి సందేహం అయితే లేదు. సో మనం ఫిక్స్ అయిపోదాం, ఈ మూవీ కోసం వెయిట్ చేద్దాం. 2027లో రాబోతుందని కొంతమంది చెప్తున్నారు. సో మేబీ ఆ టైం కన్నా ముందే వస్తే ఇంకా బాగుంటుందని మనం ఫీల్ అవుదాం. సో ఈ మూవీ కోసం వెయిట్ చేద్దాం.